ఉడకబెట్టిన ఆలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, అల్లం పేస్టు, కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందామండి. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందామండి. వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఈ విధంగా వేయించుకుందామండి. గోల్డెన్ కలర్ కొత్తిమీర వేసుకుందామండి. కొద్దిగా మంచిగా వేయించుకుందాం. అల్లం పేస్ట్ కొద్దిగా వేసుకొని అల్లం పేస్టు పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేగనియాలండి. అల్లం ఆయిల్లో వేగితే చాలా టేస్ట్ ఉంటుందండి ఆలు కర్రీకి. ఈ విధంగా బాగా కలపండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందామండి. పసుపు కొంచెం 1 స్పూను వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఉడకబెట్టిన ఆలుని వేద్దామండి. వేసి బాగా కలుపుకోవాలండి. మంచిగా ఆయిల్ ఆ గ్రేవీ అంతా మంచిగా పట్టాలన్నమాట. ఆయిల్ అంతా దానికి మంచిగా కలుపుకోవాలండి. అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది. మీరు చేసి చూడండి ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. చాలా బాగుంటుంది ఈ కర్రీ. కుర్మాలానే ఉంటుందండి. చాలా బాగుంటుంది. గ్రేవీ కావాలంటే వాటర్ పోసుకోవచ్చండి. ఈ విధంగా కలుపుకొని టమాటా వేద్దామండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలండి. మీడియం సైజు 3 టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అవి వేసి కలుపుకుందామండి. మంచిగా గ్రేవీ మంచిగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా కలుపుకుంటే మంచిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. తర్వాత కారం వేసుకుందామండి. 2 స్పూన్లు అంతా నేను అందాజుగా వేస్తున్నా. ఇది 2 స్పూన్లు ఉంటుందండి. 2 స్పూన్ల కారం వేసుకొని కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకోండి. మంచిగా 2 స్పూన్ల కారం వేసి కిందికి పైకి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. మీ రుచికి తగినంత వేసుకోండి. మీడియం సైజు గ్లాస్ ఒకటి తీసుకోనండి. ఆ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఇగో ఈ మీడియం సైజ్ అండి. ఆ గ్లాస్ వాటర్ పోసుకుందామండి. దాన్ని మంచిగా చిక్కగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొద్దిసేపు మరగాలండి. వాటర్ పోసుకున్న కొద్దిసేపు మరిగితే చాలా టేస్ట్ వస్తుందండి. మసాలా ఉంటే మీరు వేసుకోండి. నాకు అయిపోయింది, అందుకే వేయలేదు. ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. ఆలు కర్రీ చాలా బాగుంటుంది. కొద్దిసేపు ఉంచి ఒక 5 నిమిషాలు స్టవ్ బంద్ చేయాలి. అంతే అండి, ఆలు కర్రీ రెడీ. ఉడకబెట్టిన ఆలు కర్రీ రెడీ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి.